ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా నా మనసుకి నచ్చిన వాడు ఉంటాడా. లిరిక్స్ అర్థమెత్తం చేసినా కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. అమ్మాయిలకి చాలా క్వాలిటీస్ ఉండాలి. ఒక అబ్బాయి నచ్చాలంటే ఎన్ని క్వాలిటీస్ తెలుసా? ఆ క్వాలిటీస్ అన్ని ఒక అబ్బాయిలో కనిపిస్తే సొల్లు కారినాక తుడుచుకోవడానికి కూడా టైం సరిపోదు, అంతగా సొల్లు కారిపోతూ ఉంటది. అయితే అమ్మాయిల విషయానికి వస్తే 6 అడుగులు ఉంటే అబ్బాయి నచ్చుతారని చెప్పేసి అంటారు. కానీ అబ్బాయికి మాత్రం అమ్మాయి అయితే చాలు సూపర్. పొట్టిగా ఉన్నా, నట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఎలా ఉన్నా పర్వాలేదు. నేను మొన్న చెప్పాను కదా ఒకసారి, పుల్లకి చీర కట్టినా కానీ అనమాట అబ్బాయిలు. 6 అడుగుల కడ్డీకి లేకపోతే 6 అడుగుల స్తంభానికి కూడా ప్యాంటు షర్ట్ వేసినా కూడా అమ్మాయికి ఏం కాదు. నేను ఇందాకే చెప్పాను, చాలా క్వాలిటీస్ ఉండాలి. అన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కనిపిస్తేనే ఆ రేంజ్ లో కార్చడం ఉంటుంది సొల్లు. కానీ యావరేజ్ అబ్బాయిలు ఉన్నా కానీ అంతగా ఏమి కొంచెం లిటిల్ బిట్ అస్సలు కాదు. ఓవరాల్ గా గాడ్ క్రియేట్ చేయడం అలా చేసిండు తెలుసా. అమ్మాయిలకి అబ్బాయిల్ని, అబ్బాయిలకి అమ్మాయిల్ని క్రియేట్ చేశారు. సో అమ్మాయిలకి అబ్బాయిని చూడగానే ఆటోమేటిక్ గా సొల్లు కారుతుంది. అమ్మాయిలకి అలా కాదు. అసలు అమ్మాయిలు అబ్బాయిలు చూడగానే సొల్లు ఏం కార్చరు. చాలా బాగుంటాయి కనుక అప్పుడు ఆ చాలా బాగుండడంలో ఏం క్వాలిటీస్ ఉంటే బాగుంటుంది? అసలు అమ్మాయిలకి అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ నచ్చుతూ ఉంటాయి? ఇవాళ ఈ రోజు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్ లో దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ మీ ఒపీనియన్స్ అన్ని కూడా మాకు తెలియజేయాలి అనుకుంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి, ఈటీవీ ప్లస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ ఒపీనియన్స్, మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. మేము లైక్లు కొడతాం, రిప్లైలు కూడా ఇస్తాము. సో ఇవాళ మస్త్ టైం పాస్ లో మన షోలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళకి అంటే అబ్బాయి అయితే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ నచ్చుతూ ఉంటాయి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నచ్చుతూ ఉంటుంది అని చెప్పేసి, అదే అబ్బాయిలు అయితే అమ్మాయిలు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు, వైస్ వైస్ మాట్లాడుకోబోతున్నాము. మొత్తానికి ఇవాళ మాట్లాడుకోబోయేది క్వాలిటీస్ గురించి. సో మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకుంటారు. కానీ ఫస్ట్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయికి అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఇష్టం అడుగుదాం. సో అయితే చెప్పరా, నీకు అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నాకు ఫస్ట్ పాయింట్ అయితే కాజల్ లాంటి అమ్మాయి నాకు అసలే అందుకే ఎప్పుడు చూడు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. నీది క్వశ్చన్ ఆన్సర్ నాది, నీ క్వశ్చన్ నువ్వు అడిగి నీకు నువ్వే ఆన్సర్. నేను ఎలాంటి అమ్మాయి కావాలి కాదు, నువ్వు పోయి ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగితే ఆ క్వాలిటీస్ చెప్పాలి. ఎలాంటి అమ్మాయిలు వద్దు అని అడగలేదు కదా, ఎందుకు చెప్తున్నావు వద్దు అని? సో నువ్వు నా క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నేను ఇంటరప్ట్ చేస్తా. అవుతా ఇంటరప్ట్ చేయడం కాదు, క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినాలి, అంతేగాని క్వశ్చన్ అడిగే ఆన్సర్. అందుకే నేనంటే ఇష్టం, అందుకే క్వశ్చన్ అడిగితే చెప్పాలి. సుమన్ కి ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నాడు, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నాడు కనుక్కుందాం. సో లెట్స్ కాల్ సుమన్. సో వి కాలింగ్ సుమన్. ఎలాంటి అమ్మాయి కావాలి బాబాయ్ అనే విషయం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్స్ సే హాయ్ టు సుమన్. హలో హాయ్ సుమన్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, ఎలా ఉన్నావు సుమన్? బాగున్నాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళు అసలు ఏ రేంజ్ లో మాట్లాడాలి? క్యాపిటల్, తెలంగాణకి క్యాపిటల్ అయిన హైదరాబాద్ నుంచి బాగున్నా అంటావా? అనకూడదు అలా. ఆఫీస్ లో ఉన్నావా, అందుకే కుస్పుస్ మాట్లాడుతున్నావా? అవును. ఎక్కడున్నా మస్త్ టైం పాస్ మాత్రం మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటావు కదా. అవును, చూస్తుంటా. మరి మస్త్ టైం పాస్ లో ఎంటర్ అయినప్పుడు ఆ జోష్ ఏది? ఎనర్జీ కావాలి కదా, ఒకసారి గట్టి చెప్పు, హాయ్ అని చెప్పు ఇద్దరికి. సరే, ఏం ఆఫీస్ లో అంటే ఏం చేస్తూ ఉంటావు, ఏంటి వర్క్? మార్కెటింగ్ వాళ్ళు. అదే మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారే, నువ్వేంటి ఆఫీస్ లో ఉన్నావు కొత్తగా? ఎండాకాలంలో ఆఫీస్ లోనే ఉంటారు మార్కెటింగ్ వాళ్ళు, అర్థమైపోయింది. ఫ్రీగా ఏసీ వచ్చేస్తూ ఉంటది కాబట్టి ఎక్కువ తిరిగిన అవసరం లేదు బయటికి. మరి టార్గెట్ ఎట్లా ఫినిష్ చేస్తావు బాయ్? నేను వారంలో 2-3 అన్నా. ఓ వారంలో 2-3 తోనే అసలు నీ టార్గెట్ మొత్తం ఫినిష్ అయిపోతుందా? అంతే. ఏం మార్కెటింగ్ ఇంతకి? పొద్దు నుంచి సాయంత్రం దాకా వెళ్ళకపోయినా సాయంత్రం ఒకసారి ఇళ్ళ కూడా ప్లాట్ అమ్మేచ్చు కదా ఈజీగానే. ఏంటి ఆలోచిస్తున్నావా? పక్కన ఎవరున్నారు? లేకపోతే నీకు ఇష్టమైన అమ్మాయి ఉందా పక్కన? అమ్మాయికి లైన్ వేస్తూ మాట్లాడుతున్నావా? అవును. అర్థమైపోయింది. ఎవరా అమ్మాయి? ఎవరు లేరు. పర్సనల్ ఓకే చలో. ఈ రోజు మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంది దేని గురించి అంటే, ఒక అబ్బాయికి అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ కావాలని చెప్పేసి. సో సుమన్ కి ఎలాంటి అమ్మాయి అయితే చాలా ఇష్టం, చాలా నచ్చుతుంది?
నాకు మంచిగా ఉండాలి, ఎలా మంచిగా అంటే ఎలా? క్లారిటీ. White మంచి ఆ, ఇంకా మంచి గుణం ఉండాలి, మంచి గుణం. ఆ. ఇంకా ఇంకా అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక మంచి గుణం ఉన్న అమ్మాయి, మంచి తెల్లగా ఉన్న అమ్మాయి కావాలని చెప్పేసి అమ్మాయిలో అదే నచ్చుతుంది అన్నావు కదా, అలాగే నువ్వు రోజు మస్తు టైం పాస్ లో కాజల్ని చూస్తుంటావు కదా, ఈ అమ్మాయిలో నీకు నచ్చుతుంది అల్లరి అల్లరి బాగా నచ్చుతుంది. సో అల్లరి నీకు అవసరం లేదా? ఇందాక అవుతుంది. క్వాలిటీస్ లో అల్లరి చెప్పలేదు, ఇందాక క్వాలిటీస్ లో అల్లరి చెప్పలేదు. సో నీకు కావాల్సిన అమ్మాయిలో అల్లరి అవసరం లేదు, కానీ కాజల్ చేసే అల్లరి నచ్చుతుంది. అవును. అంతే అంతే, అబ్బాయిలంతా ఇంతే. అవును, అమ్మాయిలంతా అంతే, అమ్మాయిలంతా ఇంతే. ఓకే, ఓకే, చలో బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. అబ్బా బాయ్ మాత్రం ఎంత ఉల్లాసంగా చెప్పాడు. హాయ్ ఎంత డల్ గా చెప్పినావు, బాయ్ మాత్రం ఫుల్ జోష్ చెప్పినావు తెలుసా. అంటే- ఎంత జోష్ వచ్చింది, మస్తు టైం పాస్ లో చైతు కాజల్తో మాట్లాడావు కాబట్టి ఆటోమేటిక్ గా జోష్ వచ్చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. హాయ్ అని అంత డల్ గా చెప్పి బాయ్ అని అంత ఎక్సైటెడ్ గా ఎందుకు చెప్పాడంటే, మనతో మాట్లాడాక అంత డల్ గా ఎవరైనా ఉండగలరా? ఉండలేరు. అందుకే మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవాలి అనుకుంటే 7732077321 ఈ నంబర్ కి ఒక్క మిస్ కాల్ ఇవ్వండి, లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. And ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా వాట్సాప్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ చేసేయండి. మేము మా షోలో హ్యాపీగా వాళ్ళని ఆడుకుంటాము, ప్రాంక్ కాల్ చేస్తాం. అండ్ చైతు చెప్పు, ఇందాక ఏదో నాకు వద్దు, ఇలాంటి అమ్మాయి వద్దు, కాజల్ లాంటి అమ్మాయి వద్దు అన్నావు కదా. నేను అన్ని సార్లు చెప్పలేదు, ఒకే ఒక పాయింట్ చెప్పిన. కాజల్ అంటే అమ్మాయి వద్దు అంటే, కాజల్ అంటే వద్దు, ఇలా వద్దు అని నువ్వే హైలైట్ చేసుకుంటాను. ఓకే, నేను ఎలాంటి అమ్మాయి కావాలంటే నువ్వు వద్దు అని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? ఆబ్వియస్లీ నాకు కావాలనే పాయింట్ ని హైలైట్ చేయాలంటే వద్దు అనే పాయింట్ ని హైలైట్ చేస్తాం అనుకో, కావాలి ఎలాంటి క్వాలిటీస్ కావాలో అర్థమైపోతుంది కదా. క్లారిటీ అయితే రాలేదు. నీకు రాకపోతే పర్లేదు, చూసే వాళ్ళకి వస్తే నీకు కూడా రాలేదు చాలా. కదా, నాకు తెలుసు. నీకలా ఏం తెలుసు? అందరికి మీకు వచ్చిందా నాకు తెలుసు, మీకు రాలేదా నాకు తెలుసు. మీకు వస్తే పోస్ట్ చేయండి, మీకు రాకపోతే పోస్ట్ చేయండి అంటారు. ఎందుకంటే మీతో నాకు టెలిపతి కదా. నాకు ఇలాంటి అమ్మాయి అస్సలు తెలుసా? నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి కావాలి అంటే, పద్ధతిగా ఉండాలి, చాలా అంటే చాలా పద్ధతిగా ఉండాలి. ప్రతి అబ్బాయికి ఆ పద్ధతిగా ఉండే అమ్మాయి అంటే చాలా ఇష్టము. అండ్ మాట్లాడే దాంట్లో స్పష్టత ఉండాలి, మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉండాలి, ఏం మాట్లాడుతుందో తనకి తెలిసి ఉండాలి. సో అది నాకు మెయిన్ కావాలి. అంటే నేను ఏం మాట్లాడతానో నాకు క్లారిటీ లేదా, తెలిసి మాట్లాడినా నేను మాట్లాడేస్తానా? నేను అనేది ఏంటి, నాకు కావాల్సిన అమ్మాయికి అలాంటి క్వాలిటీస్ ఉండాలి. నన్ను ఎందుకు అనుకుంటున్నావు? ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, నాకు అర్థమైపోతుంది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటారని చెప్పేసి ఎప్పుడు సామెత చెప్తూ ఉంటుంది, ఇప్పుడు భుజాలు తడేసుకుంటున్నా. సో నాకు మెయిన్ గా ఉండాల్సిన క్వాలిటీస్ అవ్వండి. అది సరే, నాకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి? నేను అడుగుతాను కదా, ఎందుకంత కక్కుర్తి నీకు? అంటే నువ్వు అడగట్లేదు కదా, అడుగుతాను వద్దు కదా. వద్దు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. నా ఇంకా వద్దు వదిలేస్తాను, నేను హర్ట్ అయిపోయాను చైతు. కాజల్కి ఎప్పుడెప్పుడు అడుగుతానా అని చెప్పేసి కక్కుర్తి పడుతుంది కదా. ఇంకా కాసేపట్లో కాజల్ అడగబోతున్నాను, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న మగాడు కావాలి కాజల్? మగాడు కావాలి కాదు చైతు, ఇష్టం. ఓకే, నాకు కావాలి 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 అది కావాలి కాదు, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న మగాడు అంటే ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయిలు అనే దాని గురించి మాట్లాడుతున్నారు. అమ్మాయిలకి అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నచ్చుతుంది, అలాగే అబ్బాయిలకి అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నచ్చుతుంది. సో మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవాలంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని షేర్ చేసి నేను స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నా. అండ్ నాకు ఎలాంటి క్వాలిటీస్ కక్కుర్తిగా ఉండాలి, నేను అడుగుతాను కదా. ఓకే, రైట్. నో కాజల్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండే అబ్బాయిలు నచ్చుతూ ఉంటారో తెలుసుకుందాము. సో కాజల్ చెప్పండి, మీ విషయానికి వస్తే మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండే అబ్బాయి నచ్చుతారో చెప్పడానికి రెడీగా ఉండండి. దానికన్నా ముందు కాలర్తో మాట్లాడదాం. అనిత అనిత నా అందమైన అనిత, ఈ పాట ఎంత పాపులర్ అయిందో. ఇప్పుడు మన ఈ అనిత ఎంత పాపులర్ అయిపోతుందో, తనకి కావాల్సిన క్వాలిటీస్, అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ నచ్చుతాయో కనుక్కుందాం. అనితకి కాల్ చేసి. అనిత అనిత వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు అనిత? ఎలా ఉన్నావు? ఫైన్ అని చెప్పింది. చాలా సూపర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనిత గారు? నల్గొండ నుంచి అండి. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిందండి మొన్ననే. ఎందుకంటే అండి అండి అని చెప్పేసి ముసలు చేస్తారు మమ్మల్ని. చైతు కాజల్ పిలవండి. చైతు కాజల్. అబ్బా చెప్పుకుందో తెలుసా? అనిత, చెప్పండి. ఈ నల్లగొండలో కొండలన్నీ నల్లగా ఉంటాయా? మీరు వచ్చి చూడండి. అబ్బా ఏమన్నా ఆన్సర్ చెప్తావా? నేను ఇలాంటి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. కాదు, ఒక్క నిమిషం. నల్గొండకు రండి, నిజంగానే. నల్గొండ, అది నల్లకొండ కాదు. ఓకే, కాజల్ అడగడం మీరు చెప్పడం బానే ఉంది. నల్గొండ నుంచి కాల్ చేశారు, నల్లకొండ నుంచి కాదు. అంటే కొండ వినిపిస్తుంది కదా, జీలో
జీలో అన్ని ఇంటిస్తాయా? ఏంటి జీలో? జీ అంటే గుండె కదా. ఆహా, గొండ, నల్లగొండ. ఓకే, కొండకి తేడా తెలియనటువంటి కాజలతో మీరు మాట్లాడుతున్నారు అంతే కదా. చెప్పండి, మస్తు టైం పాస్ చూస్తుంటారు, ఏం నచ్చుతుంటారండి షోలో? మీరిద్దరు ఫైట్ చేస్తుంటే బాగుంటది. దాంట్లోకి పీకేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. ఎన్ని డేస్ అయింది రైతు కాదంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంత ఇష్టం ఇద్దరు అంటే? మీ వాయిస్ బాగుంటది, మీరు మాట్లాడడం బాగుంటది. ఎవరి వాయిస్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరిది బాగుంటది. అన్నిట్లో కక్కుర్తే కదా కాజల్. ఏంటో నువ్వే హైలైట్ చేస్తున్నావు. చెప్పండి. ఎన్ని డేస్ అయింది అనిత రిజిస్టర్ చేసుకుని మన షోకి? నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి, ఈ రోజు కలిసింది మాకు. కానీ ఈసారి కలిసింది, అదే పాయింట్. కలిసింది, మీకు ఆనందాన్ని అందించారు, మస్తు టైం పాస్ కూడా అందిస్తూ ఉన్నారు కదా. అనిత ఇవాళ టాపిక్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అలా ఫ్లాట్ అయిపోతారు? ఎలాంటి క్వాలిటీస్ కావాలి నీకు అబ్బాయిల్లో? హైట్ ఎక్కువ ఉండాలి. 6 అడుగులు ఉండాలా? అంత వద్దు, హైట్ నాకంటే ఎక్కువ ఉంటే చాలు. నీ హైట్ ఎంతో చెప్పు ఒకసారి. 5'3" కాదు 5'4". 5'3". 5'3" అబ్బాయిలకి అమ్మాయిల వాయిస్ వింటేనే తెలిసిపోద్ది వాళ్ళ హైట్ ఎంతో. మరి సైజ్ కూడా చెప్పు. ఏం సైజ్? చెప్పు సైజ్. చెప్పు సైజా? 5'3" అంటే ఆబ్వియస్లీ 7 or 6 ఉంటుంది. కానీ చెప్పు సైజ్ చెప్పు. ఏమోనా, చెప్పులు కొనుక్కో షాప్ లో. ఎందుకు అంత చూసి కొనుక్కుంటా, సైజ్ అంత తెలీదు. అయ్యా నాకు డౌట్ వస్తుంది అబ్బా. నువ్వే చెప్పులు కొనుక్కుంటా లేకపోతే గుళ్ళకి వెళ్ళి వేసుకొని 7 ఉంటది. 7 ఉంటది. ఓకే, సరే. మరి హైట్ ఉండాలి. ఉట్టి హైట్ ఉంటే చాలా, ఎలా ఉన్నా పర్వాలేదా? హైట్ ఇంకా కలర్ బ్లాక్ కలర్ లో ఉండాలి, నాకు ఇష్టం బ్లాక్ కలర్ లో ఉంటాయి. సరే ఆగాగు. హైట్ ఎంత అంటే నువ్వు 5'3" కాబట్టి నీకు ఒక 5'6" హైట్ ఉన్న అబ్బాయి అంటే చాలా. ఓకే, 5'6", 5'7" ఉంటే చాలు. ఓకే. పెళ్లి సంబంధాలు చూడలేదు, పెళ్లిళ్ళు ప్రారం అనుకుంటున్నా. ఏమన్నా ఆమె క్వాలిటీ చెప్తోంది, ఇలా చూపించేస్తుంది. హైట్ కొంచెం ఉండాలి అండ్ కలర్ వచ్చేసి డార్క్ కలర్ లో ఉండాలి. ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయిలో నీకు? గడ్డం ఉండాలా? అంతే చాలు. గడ్డం కావాలా? అదంతా కామన్ ఉంటది కదా. అదంతా మరి పొట్ట ఉండొద్దు. ఓకే, అయితే ఎందుకుంటద్దండి పొట్ట? కాజల్, ఈ రోజు మా భవ్య బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పండి ప్లీజ్. ఓకే, ఎవరు మీ భవ్య? ఇంతకి మా అక్క కూతురు. మీ అక్క కూతురు భవ్యకి హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ భవ్య. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకేనా? హ్యాపీనా? హలో, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే బర్త్డే రోజు చేయడం చాలా హ్యాపీగా ఉందండి నాకు. మీకు హ్యాపీనెస్ ఇవ్వడం కోసమే అండి మేము ఇన్ని రోజులు కాల్ చేయలేకుండా ఈ రోజే కాల్ చేసినాము. అండ్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి. హ్యాపీ నోట్ తో మీకు హ్యాపీగా బాయ్ చెప్పేస్తున్నాం. బాయ్. జాయినింగ్ విత్ us. అయితే అనిత గురించి నేను ఒకటే చెప్తున్నాను. అనిత, నువ్వు కోరుకున్నట్టే నీకు మంచి డార్క్ కలర్ లో నీకు ఆ హైట్ కి తగ్గట్టు గడ్డ వేసుకొని పొట్ట లేకుండా అబ్బాయి దొరకాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు నచ్చుతారు అనే విషయం గురించి అప్పటి నుంచి సో కాజల్ గురించి వెయిట్ చేస్తున్నారు మీరు కూడా. ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా కాజల్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న మగాళ్ళు బాగా నచ్చుతారో తెలుసుకుందాము. సో యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు టెల్ అన్నమాట. అప్పటి నుంచి అందరికి చాలా ఎక్సైటెడ్ గా నాకు ఇలాంటి స్టోరీ ఎందుకు కాజల్ చెప్పు. కాజల్ ఎవరంటే ఎలాంటి క్వాలిటీస్ చెప్పు కాజల్. చెప్తాను, కానీ దానికన్నా ముందు లెట్స్ టాక్ టు శ్రీనివాసులుకి ఎలాంటి అమ్మాయి. హాయ్ శ్రీనివాస్. నమస్తే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు? మీరు చాలా బాగున్నావు. ఎక్కడి నుంచి శ్రీనివాసులు? ఉంది ఉంది, మాట్లాడు. ఎక్కడ పోద్ది? శ్రీనివాస్, కాజల్ ఉందా అని మేడం అంటావేంటబ్బా?
చెప్పండి అంటే కాజల్ అని పిలువు ఒకసారి. కాజల్ ఓకే. వెరీ గుడ్, ఇది బాగుంది. ఎక్కడి నుంచి శ్రీనివాస్? మేడం సారీ కాజల్ గద్వాల్ నుంచి. గద్వాల్ షూటింగ్ చూసావా నువ్వు? చూసాను. చూసావా? అప్పుడు నీ ఏజ్ ఎంత? అంటే 137 years. ఎన్ని ఇయర్స్ 137 years. నీకా? బిఫోర్. ఆయన పోయిన జన్మ గురించి చెప్తున్నాడు ఆయన. 137 years. అంటే పోయిన జన్మలో, అంటే పోయిన జన్మ 137 years ముందు నేను అక్కడ పెట్టే అక్కడ చూసా. కామెడీ చేయాలా ఏంటి? శ్రీనివాస్ కామెడీ చేయకూడదా ఏంటి? కాంపిటీషన్ కాదన్నా, మీరే మా కాంపిటీషన్. కాజల్ కామెడీకి ఎవరు కాంపిటీషన్ రాలేరు, నీ కామెడీకి కూడా ఎవరు కాంపిటీషన్ రాలేరు. ఇద్దరికిద్దరు తోపు తిరుగు సార్. కాజల్ని చూసారా తయారై అనుకుంటది నువ్వా? సరే శ్రీనివాస్, కాజల్ చెప్పండి. చెప్పు ఏంటి చెప్తున్నావు చెప్పు. మీరు ఎఫ్ఎం లో అప్పుడు పనిచేశారు కదా, అప్పటి నుంచి నేను ఫ్యాన్. అంటే మీ వాయిస్ ఎఫ్ఎం లో అయితే ఆ వాయిస్ బాగుంది, అమ్మాయిని తెలియకపోతున్నా బెంగపడేవన్నీ మస్తు టైం పాస్ వల్ల మనకి చూసి అభ్యర్థం దొరికింది. ఇవాళ చూసిన తర్వాత ఏమనిపించింది? బాగుంది అనిపించింది, మాట్లాడాలనిపించింది, అందుకే రీసెర్చ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాంటీని బాగుంటుంది చేశాను. అసలు ఇంటి పక్కన అంటే ఇంటి పక్కన కూర్చొని మాట్లాడినట్టే ఉంటుంది. మస్తు టైం కరెక్ట్ చెప్పేది మనకు. థ్యాంక్ యూ అన్న. అందరూ కూడా మన వాళ్ళు అనుకుంటాం మేము కూడా, అందుకే టైం పాస్ అయిపోతూ ఉంటుంది అలా యాంకరింగ్ చేస్తూ ఉంటాం. మాకు యాంకరింగ్ చేసినట్టు ఉండదు, ఏదో మేము కూడా మా ఫ్రెండ్స్ తో మా చుట్టాలతో మాట్లాడుతూ అనిపిస్తూ ఉంటుంది. అందుకే అంత సూపర్ సక్సెస్ అయింది షో. అవునవును, చాలా బాగుంటుంది అన్న. నేను ప్రతిరోజు దీన్ని చూస్తూనే ఉంటాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు నువ్వే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చూడమని చెప్పు, ఓకేనా? ఓకే ఓకే. ఏం చేస్తుంటావు శ్రీనివాస్? నాది మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, ఇవాళ టాపిక్ ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ నచ్చుతాయి? అబ్బాయిలకి అమ్మాయిలు అంటే నాకు అయితే నాకు ఎక్కువ పొడుగు జుట్టున్న వాళ్ళంటే బాగా ఇష్టం నాకు. పొడుగు జుట్టున్న వాళ్ళ? ఓకే. చాలా మంది అబ్బాయిలకి ఈ క్వాలిటీ బాగా నచ్చుతూ ఉంటుంది, పొడుగు జుట్టు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఓకే, దాని వెనక ఏమైనా రీజన్ ఉందా శ్రీనివాస్ లో? ఏముంది, మన ట్రెడిషనల్ లుక్ కనపడుతుంది మనకు అమ్మాయిల్లో. ఎగ్జాక్ట్లీ, ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయిలంటే అబ్బాయి ఫిదా అయిపోతూ ఉంటారు. సో పొడుగు జుట్టు, ఇంకేం క్వాలిటీస్ కావాలి అమ్మాయిలో? ఇంకేం క్వాలిటీస్ అంటే ఇప్పుడు కాజల్ లాంటి టోను. కాజల్ లాంటి టోను అంటే కాజల్ లాంటి వాయిస్ కావాలి అమ్మాయికి. ఎందుకు? కాజల్ లాంటి ముక్కొద్దా? కాజల్ లాంటి ముక్క ఇంకా వద్దు మనకు, కాజల్ లాంటి వాయిస్ ఉంటే చాలు. చాలా వాయిస్ చాలు, కాజల్ మొహం వద్దు మనకి. అది అర్థం అయిపోయింది. కాజల్ బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, అందుకే వద్దా అని అడుగుతున్నా. కానీ నువ్వు వద్దు, వాయిస్ నాకు కావాలి అంటున్నావు. అల్ప సంతోష్ అబ్బా, కొంచెం చాలు, అంతా వద్దు. సూపర్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఒక్కసారి గట్టిగా మస్తు టైం పాస్ అని చెప్పు. మస్తు టైం పాస్. బాయ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. చాలా మంది అల్ప సంతోషులు ఉంటారు శ్రీనివాసులు లాగా. కొంచెం మనం అనుకున్న దానికి కొంచెం ఉన్నా చాలు అనుకుంటారు. సో కాజల్ అంత అందంగా కాకపోయినా కాజల్ లాంటి వాయిస్ ఉంటే చాలు అని సంతోషపడుతున్నాడు. అర్థం చేసుకోడు చైతు. మేము అర్థం చేసుకోండి, నువ్వు హైలైట్ చేస్తేనే మాకు దాంట్లో ఇంకో అర్థం అనిపించింది. అందం అనగానే నీవు ఎక్కడ కాజల్ అందగత్తి కాదా రెడీసాము అని చెప్పేసి కాజల్ అంటే అందం హైలైట్ చేస్తాను. అందుకే కాజల్ మొహోద్దు, కాజల్ మొహోద్దు అన్నావు చిరాగ్గా. కాజల్ మొహం బాగోపోతే నేను కాజల్ పక్కన కూర్చుంటానా? కాజల్ అందరినీ చేయగలరా? కాజల్ అందగత్తి కాబట్టి కాజల్ పక్కన నేను కూర్చున్నాను. నీ అందం వల్ల నాకు కూడా కొంచెం అందం అంటుంది తెలుసా. అంటే నేను అందంగా ఉన్నాను కాబట్టి నువ్వు కూర్చున్నావు, మరి నేను నువ్వు అందంగా లేకపోయినా కూర్చున్నానా? ఎంత మంచిదాన్ని నేను. కాజల్ అదే చెప్తున్నా, నీ అందం నాకు అంటుకోవడం వల్ల నాకు అందం వచ్చింది. సో కాజల్ అంత అందంగా ఉంది కాబట్టి నేను ఇంత ముష్టి అందం అన్న ఉంది, లేకపోతే మొక్కలు లేకుండా ఉండేది తెలుసా. ఒక మాట చెప్పనా, అందం అనేది బయట నుంచి కాదు లోపల నుంచి ఉండాలి. మరి ఇందాక చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్పడానికి ఇందాక నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. కాజల్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండే అబ్బాయి నచ్చుతారా, ఎలాంటి క్వాలిటీస్ కావాలా కాజల్ కి మగాల్లో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కదా. సో వీగో కాజల్ చెప్పేసి ఎలాంటి క్వాలిటీస్ కావాలి నీకు? సో నన్ను బాగా అట్రాక్ట్ చేసే ఫస్ట్ క్వాలిటీ ఐస్. హైట్ ఏంటి, తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా ఇదంతా అంతే, నన్ను అంతగా అట్రాక్ట్ చేయదన్నమాట. కళ్ళు బాగుంటే చాలు. అంతే కళ్ళు ఉంటే చాలా కాదు, పెద్ద కళ్ళు, సూర్య లాంటి కళ్ళు కావాలి. సో సూర్య లాంటి కళ్ళు కావాలి. అండ్ ఆ తర్వాత ఆ కళ్ళు కనిపించకుండా
సైట్ ఉన్నా లేకపోయినా కళ్ళద్దాలు పెట్టుకోవాలి, గాగుల్స్ కాదు కళ్ళద్దాలు పెట్టుకోవాలి. అది కొంచెం సాఫ్ట్ లుక్ యాడ్ చేస్తుందన్నమాట. ఆ సాఫ్ట్ లుక్ కి ఇంకొంచెం హార్డ్ లుక్ బియర్డ్ ఉండాలి. ఇప్పుడు సెక్సీ ఉంటారు అబ్బా అబ్బాయిలు, నాకు చాలా ఇష్టం అలా. ఓకే, సో అబ్బాయిలు ఇండైరెక్ట్ గా కాజల్ చెప్పింది మీకు 4 కళ్ళు ఉండాలి, దాంతో పాటు గడ్డం పెరగాలి. సో 4 కళ్ళు బాగుండాలి. ఓకే, అంతే కదా. బేసిక్ గా కళ్ళు బాగుండాలి. అదే నీకు 2 కళ్ళు సరిపో కాబట్టి 4 కళ్ళు కావాలి. అంటే అందమైన కళ్ళకి మళ్ళీ దిష్టి తగులుతుంది కదా, అందుకే దాన్ని కప్పుకుంటూ ఇంకో కళ్ళద్దాలు పెట్టాలి. అదే 4 కళ్ళు ఉన్న పర్సన్స్ అంటే కాజల్కి ఇష్టము, వాళ్ళకి గడ్డం ఉన్నా కూడా కాజల్కి ఇష్టం. గడ్డం మీకు ఇష్టం కాజల్ గీక్కుంటే బాగుంటుందనా, మాన్లీగా ఉంటారు, మాన్లీ లుక్ వస్తుందా దాంతో. ఓకే, సో కాజల్ క్వాలిటీస్ అవ్వండి. సో చాలా మంది అమ్మాయిలు కూడా ఈ క్వాలిటీస్ ఉంటాయి అనుకుంటాను. కానీ నేను బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా రీసెంట్ గా తెలుసుకున్నాను మా కజిన్స్ విషయంలో, నా విషయంలో పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ కోరుకుంటారో తెలుసా అమ్మాయిలు కోరుకుంటారు, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న కోరుకుంటారో తెలియదు. కానీ ఎలాంటి క్వాలిటీస్ చెప్తాను, బట్ దానికన్నా ముందు నెక్స్ట్ మనం కాల్ చేయబోతున్నాము కమలాకి. లెట్స్ కాల్ కమల. కమలాకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నచ్చుతాడు చూద్దాం. అండ్ కాజల్ కమల మీద ఒక పాట పాడేదన్నా. కమల ఓ కమల. సో లెట్స్ సే హై టు కమల. హలో, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ, హౌ ఆర్ యు? సూపర్ సూపర్. K to the K to the K to the K కాజల్. K to the K to the K to the K కమల. K to కమల. సూపర్. నీ ఎక్సైట్మెంట్ వింటుంటే నాకు ఎక్సైట్మెంట్ తన్నుకొచ్చేస్తుంది. అవును, చాలా ఎక్సైట్మెంట్ కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది. నీకు కుదిరిందా? హలో హలో అమ్మా, నువ్వు కాల్ మేము కాల్ చేసాం నీకు, నువ్వు మిస్ కాల్ ఇచ్చావు అంతే. కదా దానికైనా కుదరదు కదా. చాలా కష్టపడ్డారు నిజంగా మిస్ కాల్ ఇవ్వడానికి. సో స్వీట్ ఆఫ్ యూ, అంత కష్టంగా మా షోకి కనెక్ట్ అయినది. కమలా నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు కమలా? నమస్తే, హాయ్, హౌ ఆర్ యు? Hi Kamala, where you calling from? And where you talking from? Where you from? What did you? అంతా వద్దులే, మామూలుగా ఫ్రెండ్. ఓకే, నీకు అర్థం కాలేదు కదా? అంతొద్దు, కొంచెం కూడా వద్దు, మీడియం లో మాట్లాడమంటున్నా. ఓకే, అంటే నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బాగా కాజల్. కేఫ్ కాజల్, కేఫ్ కమల కనెక్ట్ అవ్వకుండా ఉంటారా చెప్పు. చలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కాకినాడ. అన్ని కలిసిపోతున్నాయి. ఇంకోటి కూడా కలపచ్చు తెలుసా? కేఫర్ కాజల్, కేఫర్ కమల, కేఫర్ కాకినాడ, కేఫర్ కాకినాడ కాజా. కాజా ఫేమస్ కదా కాజల్. నీ క్రియేటివిటీ కదా చెప్పట్లు, మా క్రియేటివిటీ. కమల ఏం చేస్తుంటావు? నేనా స్టడీ చేస్తున్నాను. దేన్ని స్టడీ చేస్తున్నావు? పుస్తకాలా? ఏ పుస్తకాల్ని? ఏ క్లాస్ పుస్తకాల్ని? కెమిస్ట్రీ స్టడీ చేస్తున్నావమ్మా? నేనా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సిఈసి. ఓహో, కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఉట్టి కెమిస్ట్రీ మీదే ఉంది. ఎందుకంటే నీకు మా ఇద్దరు కెమిస్ట్రీ బాగా నచ్చిందనమాట. మీ ఇద్దరు యాంకరింగ్ కూడా చాలా 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 ఇష్టం. మీరు మీ షో నేను రోజు వాచ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. కానీ సిఈసీలో కెమిస్ట్రీ ఉండదు కదా? అవును, కానీ సిఈసీ వేరే, కెమిస్ట్రీ వేరే. అంటే నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం, కాకపోతే కొంచెం ఒత్తిడి మీద సిఈసీ కోర్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఓహో, బాగా కవర్ చేసావు తెలుసా కాజల్ లెక్క సేమ్. నేను ఇంకా ఎంపీసీ అనుకున్నాను. సిఈసీ సిఈసీ అన్నావా? కాకినాడ సూపర్ అండి. అలాంటి దానివే. ఇందాకే చెప్తాం, మస్తు టైం పాస్ షో గురించి ఏదో చెప్తున్నావు, చెప్పు. మస్తు టైం పాస్ లోనే రోజు రెగ్యులర్ గా నేను వాచ్ చేస్తూనే ఉంటాను. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ కూడా చాలా 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 బాగుంటుంది. Thank you so much. ఈ రోజు టాపిక్ విషయానికి వస్తే గనక, అమ్మాయిలకి అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నచ్చుతారు అంటే, ఒక అమ్మాయికి అబ్బాయి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మంచి వాళ్ళే ఉండాలి. మంచోడంటే మంచోడు క్వాలిటీస్ చెప్పవా ముందు? మంచోడు అంటే ఏంటి అసలు? కరెక్ట్. మంచి వాళ్ళు అంటే కల్పింగ్ ఉండాలి. ఓకే, అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కొంచెం బాగా బిహేవియర్ లో కొంచెం మంచిగా ఉండాలి. ఓకే, మంచి బిహేవియర్ ఉండాలి, అండ్ హెల్పింగ్ నేచర్ ఉండాలి, అండ్ అంటే ఎడ్యుకేషన్ ఇంకా ఇంకా ఎక్సర్సైజ్ గా ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే ఫుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలా?
ఎందుకో అంత చదువు? అంత చదువు అంటే ఇప్పుడు దేనికైనా అవసరం కదా. దేనికి? చదువు అవసరం కాదు, నాలెడ్జ్ అవసరం. సో నాలెడ్జ్ పర్సన్ అయితే బాగుంటుందని చెప్తే బాగుంటుంది, అంతేగాని బాగా ఎడ్యుకేటెడ్ అనే కన్నా ఎక్కువ తెలివితేటలు ఉండే ఆ పర్సన్ అయితే బాగుంటుందని చెప్తే బాగుంటుందేమో. ఓ అతి తెలివితేటలు ఉన్నా కూడా ప్రాబ్లమా? ఓకే, అప్పుడు నువ్వు చెప్పాలి అతి తెలివితేటలు ఉండకూడదు, తెలివితేటలు ఉంటే చాలు అనాలి. ఇంకా నువ్వు మా మాటలు ఎక్కడ వింటావు? నువ్వు కాజల్కి చెల్లి లెక్కున్నావు కమల. మాట్లాడట్లేదు, నువ్వు క్యారీ ఆన్. నెక్స్ట్ ఇంకేం కాల్ డిస్కవర్ చెప్పేసి అర్థమైపోయింది, కనెక్ట్ అయిపోయినా బాగా కాజల్తో. క్యారీ ఆన్. నెక్స్ట్ అంతేనా? అంతే, సూపర్. అమ్మయ్య, ఇక్కడితో ఆపేసాయి. అండ్ నీకు కావాల్సిన క్వాలిటీస్ వింటుంటే నాకు దానికి నెక్స్ట్ చెప్పట్లేదేమో, ఊరికే అక్కడ వరకే ఆపేసావేమో అనిపించింది. బాటమ్ లైన్ ఏంటి? నీకు బాగా సంపాదించేవాడు కావాలి, అంతేనా? లేదా? అబ్బా అది లేకుండా అమ్మాయిలు ఉంటారా? ఊకో మరి ఎప్పుడో గానీ బాగా సంపాదించి దండిగా గిఫ్ట్లు పెట్టే వాళ్ళు మీకు కావాలి. అది చెప్పకుండా అంచు మాకు స్టడీస్ కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి, పాస్ చెప్తున్నారు అంటే. బాగా సంపాదించేవాడు, బాగా డబ్బులు కావాలి కదా, ఆబ్వియస్లీ కదా. కానీ మీరు అలా అర్థం చేసుకోరు కదా. అదే కదా, అర్థం చేసుకోరు. అయ్యో ఇద్దరు అక్క చెల్లెలు ఆపండి మమ్మీ. ఓకే, ఇద్దరు వయ్యారాలు పోతున్నారు. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ కమలా. సూపర్ మాట్లాడింది కమలా, నిజంగా. కాజల్ ఎలా కాజల్ అంటే నువ్వు తెలియకుండా ఎంతో మంది ఇన్స్పైర్ చేస్తున్నావు, ఎంతో మంది ఇలా మార్చేస్తున్నావు. నీకు నా మీద నింద వేయమాకు. దిస్ ఈస్ మీ, దిస్ ఇస్ ది యాక్చువల్ మీ. నేను ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఇలానే మాట్లాడతాను, మీరంతా నా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీతో ఇలానే మాట్లాడతాను, చైతన్యతో కూడా ఇలానే మాట్లాడతాను. ఇలా మాట్లాడుతూ అని చెప్పాను. అదే నువ్వు ఇలా మాట్లాడుతూ మనుషులు కూడా నీలా మార్చేస్తున్నావు. దాని గురించి నీ స్పందన. నన్ను ఎవరు ఇన్స్పైర్ చేయలేదు, ఇది నేనే, బేసిక్ గా నేనే. సో మీరు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వద్దు, మీరు మీలానే ఉండండి అని చెప్తున్నా. అది చెప్పకుండా నువ్వు ఎంత ఎక్సైట్ అయిపోయా అంటే ముందు అమ్మో నేను ఎవరిలాగా వేయట్లేదు, నేనే అమ్మో తప్పు మాట్లాడేస్తాడు, ఇక్కడ నాకు పని చేస్తాడు, ఇక్కడ నన్ను ఎక్కడ కమెంట్ చేస్తాను కంగారు. చేతు, నువ్వు కమెంట్ చేయకపోతే నన్ను ఇంకెవరు కమెంట్ చేస్తారా చెప్పు? నీ నుంచి కాకుండా నేను ఇంకెవరి దగ్గర నుంచి పడతాను రా చెప్పు? ఇంకో కాలర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కమెంట్లు చేయడానికి. మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి, అక్కడికి వెళ్ళి కమెంట్లు చేయండి. మీకు ఏం కమెంట్ చేయాలనిపిస్తే కమెంట్ చేయండి, అక్కడ మేము మళ్ళీ కమెంట్ చేస్తాం. కింద మా బాస్ డైరెక్టర్ భరత్ కూడా కమెంట్లు వేస్తాడు, లైక్లు కూడా కొడతాడు. సో అస్సలు మిస్ కావద్దు, మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్. ఓకే. అండ్ ఇందాక నేను ఓన్లీ లుక్స్ గురించి మాట్లాడాను, చైతు కూడా ఓన్లీ లుక్స్ గురించి మాట్లాడాడు. అంటే అబ్బాయిలకి ఎలాంటి క్వాలిటీస్? నేను లుక్స్ గురించి మాట్లాడాను, నువ్వు కూడా లుక్స్ గురించి మాట్లాడాను. నేను లుక్స్ గురించి ఎక్కడ మాట్లాడాను? నాకు పద్ధతిగా ఉండే అమ్మాయి కావాలన్నా. అది లుక్స్ కింద ఎక్కడ వస్తుంది? ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు షో మార్నింగ్ ఏదో ఒకటి అడిగేసి ఆన్సర్ ఏదో ఇచ్చినా ఇవ్వకపోయినా కంటిన్యూ అయిపోతున్నా. ఈ అమ్మాయిలు ఉన్నారే, మెయిన్ క్వాలిటీ నాకు అమ్మాయిలు ఏం కావాలో తెలుసా? అర్థం చేసుకోవాలి. ముందు మగాళ్ళు ఏం చెప్తున్నారు వినేవాళ్ళు కావాలి. సో విని అర్థం చేసుకునే ఆడవాళ్ళు కావాలని చెప్పేసి సాటి మగాళ్ళందరూ తగ్గించి సాటి మగాడిగా నేను కోరుకుంటున్నాను. నేను బానే వింటాను, బానే అర్థం చేసుకుంటాను. అవును, అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఎంత బాగా విన్నా, ఎంత బాగా కొంచెం మతి మరపు అంతే, మర్చిపోతూ ఉంటాను. సో మతి మరపు లేని అమ్మాయి కావాలి నీకు, అంతే కదా? అవును, వింటాను, అర్థం చేసుకుంటాను, కానీ మర్చిపోతాను. ఏజ్ అయిపోతుంటే అలాగే అయిపోతుంటే. తప్పకుండా చూడండి, ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. భలే డైవర్ట్ చేస్తున్నావు చైతు. సరే, నేను మాత్రమే చైతు బిహేవియర్ గురించి చెప్పాడు, కానీ నేను ఓన్లీ లుక్స్ గురించి మాట్లాడాను. కానీ నాకు ఎలాంటి బిహేవియర్ ఉన్న అబ్బాయి అంటే ఇష్టమో చెప్తాను, ఇంకాసేపట్లో చెప్తాను. కానీ దానికి ముందు నెక్స్ట్ కాలర్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, అందరికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ, లెట్స్ కాల్ టు రాజేష్. సో రాజేష్ రిజిస్టర్ చేసుకున్నాడు, లెట్స్ కాల్ టు రాజేష్. వి కాలింగ్ రాజేష్. రాజేష్ ఎక్కడి నుంచి అయ్యి ఉంటాడు? రాజేష్ కి ఎలాంటి క్వాలిటీస్ కావాలి తెలుసుకుందాం. లెట్స్ సే హాయ్ టు రాజేష్. హలో రాజేష్. హలో చైతు అన్న, బాగున్నారా? చాలా బాగున్నాను రాజేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానన్నా, నేను పెద్ద థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, ఈ రోజు కనెక్ట్ అయిందన్న. చాలా ఆనందంగా ఉంది, ఫైనల్ గా కనెక్ట్ అయినాం మీరు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫాక్ట్ మీరు మేము అర్థమైతే మేము అని ఎందుకన్నాను? మేము అంటే మేము ఒక్కరే కదన్నా. అంటే నువ్వు నేను ఒకటి, నాతో పాటు ఇంకోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కలవాలి కదా. కాజల్ అక్క అన్న. చెప్పు హాయ్.
థ్యాంక్స్ తమ్ముడు. హాయ్ కాజల్ అక్క. హాయ్ తమ్ముడు, ఇప్పటికన్నా గుర్తు హాయ్ పెట్టుకుని నాకు హాయ్ చెప్పావు, అది కూడా చేతి గుర్తు చేసిన తర్వాత. మర్చిపోయావు నన్ను? గుర్తుందక్క, డైలీ మీ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5 o'clock చూస్తుంటాను. డైలీ చూస్తున్నావు? నువ్వు సండే కూడా చూస్తున్నావా? సండే లేదక్క, సండే ప్రోగ్రామ్ రాదు కదా. అబ్బా సూపర్ అవ్వా. థ్యాంక్ యూ వెరీ బాగా మచ్, follow రెగ్యులర్ గా అవుతున్నావు. ఫాలో అవుతున్నందుకు. షో స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను అక్క. సరే, షో ఏ రోజు స్టార్ట్ అయిందో చెప్పు. సో అదే డేట్ గుర్తులేదు కానీ ప్రతిరోజు మేము వాట్సాప్ లో SMS చేస్తున్నాను. ఇప్పుడు గుర్తుపెట్టుకో, Feb 29. ఓకే అక్క. Feb 23 నా బర్త్డే, Feb 29 షో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే అక్క, గుర్తుపెట్టుకుంటున్నాను. ఏం చేస్తూ ఉంటావు? నేను చదువుతున్నాను అక్క, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎక్కడ కాదు రాజేష్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ కాజల్ని అక్క అని ఎందుకు పిలవాలనిపించింది నీకు? ఎందుకంటే మీరు అక్క అన్నలాగే కనబడుతున్నారు. చేతుని అన్నయ్య అంటున్నావా? కాజల్ అక్క అని కూడా అన్నాడు. చేతుని కూడా అన్నయ్య అంటున్నావు కదా? అన్నయ్య అంటున్నాను అక్క. నన్ను అంకుల్ అని పిలిచినా కూడా బాధపడ్డావు, నువ్వు అంకుల్ అని పిలిచినా కూడా ఆనందంగా స్వీకరిస్తాను. నేనేమైనా బాధపడ్డాను? నన్ను అక్క అన్నయ్యలాగే కనబడుతున్నారు కదా అన్నయ్య. నాకు డౌట్ వచ్చింది, అడిగింది కాజల్. మళ్ళీ డౌట్లు వస్తాయి. సరే రాజు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కుప్పం మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్ అన్న. కుప్పం మండలం. ఓకే. కుప్పం మండలంలో ఎక్కువ కుప్పలు ఉంటాయా? లేదక్క, కుప్పం మండలం అది. చిత్తూరు ఏ డిస్ట్రిక్ట్. కుప్పం కాజల్? ఏదో ఒక కుప్పలు తెప్పలుగా ఏమైనా పెడతారా? ఏమైనా పెట్టాలంటే కుప్పలుగానే పెడతారా? లేదక్క, ఉమ్. ఎలా పెడతారు? నార్మల్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. కుప్పం మండలం వెనుగంపల్లి విలేజ్ పక్కన. నువ్వు విలేజ్ నుంచి మాట్లాడుతున్నావు. నాకు విలేజెస్ అంటే చాలా ఇష్టం తెలుసా. చాలా చాలా పల్లెటూరు నుంచి చాలా మంది కనెక్ట్ అవుతూ ఉన్నారు కదా. మీరు మీ ఊరు గురించి చెప్తున్నప్పుడల్లా మాకు అనిపిస్తుంది మీ ఊరికి రావాలి అని చెప్పేసి. ఏం చేయమంటావు? రండి అన్న, నేను కావాలంటే నేను టికెట్ బుక్ చేస్తాను. టికెట్స్ బుక్ చేసుకోలేవు ప్లీజ్, టికెట్స్ బుక్ చేయబ్బా. కానీ నీకు ఒక విషయం చెప్పాలి నేను. చెప్పండి అక్క. నువ్వు కూడా ఆయన అంత ఎదగాలి. ఓకే అక్క, ఎదుగుతానక్క. ఎవరు ఆయన అంటే? ఎవరు? అది పక్కింటి అన్న. చైతు అన్న. ఆయన అంటానా? వీడిని పట్టుకొని నేను ఒరే తొరే అంటాను గాని. ఎవరిలాగా ఎదగాలో చెప్పక్క, నేను వారిలాగే ఎదగడానికి ట్రై చేస్తాను. కుప్పం మండలంలో ఒక ఫేమస్ పర్సనాలిటీ పుట్టారు తెలుసా నీకు? తెలియదక్క, గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే. ఎగ్జాక్ట్లీ. సో ఆయన అంత ఎదగాలి అంటున్నా, ఓకేనా? ఎదుగుతానక్క, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు కుప్పం వచ్చిందనుక తప్పగా వెళ్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చదువుకో. అండ్ ఇవాళ చదువుని కొంచెం పక్కన పెట్టి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు. ఓకే అక్క, అదే లీవ్ ఇది హాలిడేస్ వచ్చాయి. సో ఇప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేయి, ఓకే? హాలిడేసే కదా. హాలిడేస్ అక్క. స్టడీస్ పక్కన పెట్టామన్నారు కదా, హాలిడేస్ వచ్చి పక్కన పెట్టేసా అదే, అంటున్నారు. సో అందుకే ఇప్పుడు అమ్మాయిల మీదే కాన్సన్ట్రేట్ చేయి. ఓకే అక్క. ఓకే. చలో, నీకు ఎలాంటి క్వాలిటీస్ నచ్చుతూ ఉంటాయి అమ్మాయిల్లో రాజేష్? అంటే వాళ్ళు సాంప్రదాయంగా ఉండడం నాకు చాలా ఇష్టం అన్న. సాంప్రదాయంగా అంటే కొన్ని విషయాలు చెప్పు. సాంప్రదాయంగా దుస్తులు ధరించాలా, సాంప్రదాయంగా జుట్టు ఉండాలా, సాంప్రదాయంగా మాట్లాడాలా, ఏ విధంగా సాంప్రదాయం? సాంప్రదాయంగా మాట్లాడాలి, ప్లస్ పండుగలు జాతరలు అలా టైంలో సాంప్రదాయంగా దుస్తులు ధరించడం నాకు చాలా ఇష్టం. ఓకే, వెరీ గుడ్. సాంప్రదాయంగా ఉండేటువంటి అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు అంతేగా? అంతే అన్న, మనసుకు నచ్చిన అమ్మాయి, మంచి మనసు ఉన్న అమ్మాయి, అంతే అన్న. మంచి కాజల్ మనసు లాంటి మనసు ఉన్న అమ్మాయి కావాలన్నమాట. మాట్లాడట్లేదు. ఏంటి మంచి మనసు ఈ మౌనానికి అర్థం ఏంటి? ఏమీ లేదన్న, ఇది చాలా ఫస్ట్ టైం. ఎన్నో సార్లు ట్రై చేశాను కానీ కనెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం, అందుకు. ఓకే, సో ఆ టెన్షన్ లో ఫస్ట్ టైం మాట్లాడుతున్నావన్న ఆ ఎక్సైట్మెంట్ లో ఏమి మాట్లాడలేకపోతున్నావు, అంతేనా? అవునక్క. ఓకే అమ్మా, ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్ రాజేష్. బాయ్ బాయ్. బాయ్ అన్న. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రాజేష్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్. చాలా అభిమానం చూపిస్తున్నట్టు మాట్లాడడం, చాలా ఆనందంగా ఉంది నీతో మాట్లాడడం. కుప్పంకి ఖచ్చితంగా రావడానికి ప్రయత్నిస్తాము. ఇవాళ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు, ఎలాంటి బిహేవియర్ ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చుతారు అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇందాక చైతు నాకు ఎలాంటి బిహేవియర్ ఉన్న అబ్బాయిలు నచ్చుతారు అని అడిగాడు. చెప్తాను, కానీ దానికన్నా ముందు ఏం చేద్దాం చైతు? చెప్పే, ఏం చేద్దాము? చెప్పేనా? చెప్పే. నిహారిక నిహారిక నిహారిక, హారికకి కాల్ చేద్దాం. ఓ మారియా అన్న పాటని అలా మిక్స్ చేశాను అనమాట. ఎందుకు చక్కగా నిహారిక పేరు మీద ఒక మంచి పాడుకుంది కదా, నిహారిక నిహారిక అని ఉంది కదా, దాన్నే హారిక నీ హారిక నీ అని పాడొచ్చు. హారిక, ఎలా ఉన్నావు?
బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. హాయ్ హాయ్ హారిక, చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్. ఓకే, ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మొన్ననే ఎగ్జామ్స్ రాశాను. ఓకే, వెయిటింగ్ ఫర్ వరంగల్. రిజల్ట్స్. ఎస్, వరంగల్. ఓకే, కాదు వరంగల్లో ఏది రాంగ్ అవ్వకుండా చూసుకుంటారు కదా మీరు? రైట్. రాంగ్, నో రాంగ్, ఓన్లీ వరంగల్. ఎలా ఎలా వరంగల్? వరంగల్లో రాంగ్ వస్తుంది. నువ్వు కరెక్ట్ కావాలంటే ఏ దగ్గర ఓ పెట్టేసే, ఆ లెటర్స్ లో రాంగ్ అనే వర్డ్ వస్తుంది. హారిక, నీకు చంపేయాలనిపిట్లే కాజల్ని ఇక్కడికి వచ్చి? ఏంటి? నీకు కాజల్ని చంపేయాలనిపించలేదు ఈ క్రియేటివిటీకి? లేదు, ఏం చంపేయాలనిపించట్లేదు, తను పొగిడింది మా వరంగల్లోనే కదా. ఎస్ ఎస్ ఎస్. వరంగల్ పొగలేదు తల్లి, వరంగల్ ని రాంగ్ అని చెప్పేసి ఏదేదో చెప్తుంది. లేదు, వరంగల్లో రాంగ్ జరగకుండా చూసుకుంటావు కదా అని అడిగింది. బా నిజంగా వారు మీరైతారు, మీరు వారైతారు అంటారు కదా. నువ్వు రోజు కాజల్ని ఫాలో అవడంతో కాజల్ లెక్క నువ్వు కూడా అయిపోతున్నావు. ఈ రోజు మాక్సిమం అందరూ అలాగే ఉన్నారు. అవునా? ఆ. అంటే కాజల్ ఎప్పుడు అయితే మాట్లాడతారు కదా, అందుకే అందరూ కాజల్ కి సపోర్ట్ చేస్తారు. అంటే నువ్వు ఇండైరెక్ట్ గా నువ్వు ఏం చెప్తున్నావు తెలుసా? అరే నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడతారు, నువ్వు అన్ని తప్పు మాట్లాడతారో కాజలే కరెక్ట్ అదే మాట్లాడతావు. చెప్పు, నువ్వు కూడా మాట్లాడుతూ, మరి ఆ విషయం చెప్పు, గట్టి చెప్పు, మళ్ళీ చెప్పు. నువ్వు కూడా రైటే మాట్లాడుతూ. థ్యాంక్ యూ వెరీ ఇలా మచ్. చెప్పించుకోవాల్సి వస్తుంది చైతు అయితే. నేనైతే చెప్పకుండానే అందరు చెప్పేస్తూ ఉంటారు కదా? నన్ను సపోర్ట్. కాజల్ పక్కన కూర్చుంటే బతుకులు అలాగే అయిపోతూ ఉంటాయి. సరే, మా ఇద్దరు ఫైట్ పక్కన పెట్టేసి నీతో మాట్లాడతాం ఇప్పుడు. చెప్పండి. హారిక, నీ గురించి నేను ఇందాక ఒక పాట పాడా, విన్నావా? విన్నాను. చాలా మంది పాడుతా ఉంటారు, మీరే కాదు. చాలా మంది పాడుతా ఉంటారు, మీరే కాదు. అవునా, ఏం పాడతారో చెప్పు ఒకసారి. ఎక్కువ నిహారిక అని పాడతారు, మీరు మాత్రం కొత్తగా ఐ లవ్ యూ హారిక అని పాడండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే వెయిట్ చేస్తున్నా కాంప్లిమెంట్ ఇస్తావని. అందరు పాడేస్తారు, నువ్వు పాటలో గొప్ప ఏం లేదని చెప్పేసి ఉంది. కానీ నేను డిఫరెంట్ గా పాడాను కానీ different గా పాడింది కదా. కానీ డిఫరెంట్ గా పాడింది కదా చైతు కాజల్. మరి ఏమంటున్నావు? కాజల్ చైతు పక్కన కూర్చుంది కాబట్టి డిఫరెంట్ గా పాడింది, లేకపోతే అట్లాగే పాడేది. అబ్బా, నువ్వు పాడకపోయావా? మరి ఫస్ట్ నీకే వచ్చేది నేను పాడాను, నీకు వినిపించలేదు. కాజల్ అది కట్ చేసింది. నేనేం కట్ చేయలేదు. కాజల్ కట్ చేసి తొక్కి పిసికి పిసికి పిండి పిండి వేస్తుంది. నేనా? అసలు నా మొహం చూడండి, అట్లా ఉన్నానా? ఇంత అమాయకమైన ఫేస్ ఎవరినైనా కట్ చేయగలదా? అవును, కరెక్ట్. అవును, కరెక్ట్. చెప్పు, ఎన్ని డేస్ అయింది రిజిస్టర్ చేసుకుని మస్తు టైం పాస్ కి? నేను చాలా డేస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం సెకండ్ టైం మొన్న పెట్టాను, ఇంకా తొందరగానే చేశారు వాళ్ళు. సెకండ్ టైం వేస్ట్ చేసుకున్నాక నీకు కాల్ వచ్చింది అనమాట. ఎనీవేస్, ఇవాళ టాపిక్ ఏంటంటే హారిక, చెప్పండి. అమ్మాయిలకి అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నచ్చుతారు? నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు నచ్చుతారు? ఫస్ట్ ఫర్ హైట్. హైట్. ఫస్ట్ ఫర్ హైట్. ఓకే. సెకండ్ ఆఫ్ ఆల్? సెకండ్ చాలా ఉన్నాయి, ఒకసారి ఉన్నాయి, ఏమని చెప్తాం. చెప్పు అన్ని చెప్పు, పర్లేదు, మేము టైం ఇస్తాము. నీకు ఏమేమి క్వాలిటీస్ కావాలో చెప్పేసి, నీ కాబోయే భర్తలో ఏమేమి క్వాలిటీస్ కావాలో కూడా చెప్పేసి, పర్లేదు. మంచి చూసుకోవాలి, మంచి మనసు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఈ క్వాలిటీస్ అన్ని పక్కన పెట్టేద్దాం, ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఈ క్వాలిటీస్ అందరూ కామన్ గా చెప్తున్నారు. కానీ నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా, అబ్బాయిల రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయాయి, అమ్మో అబ్బాయిలకి ఇన్ని క్వాలిటీస్ కావాలా, అవి నాలో లేవే, వామ్మో ఇలా ఎలా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? లేదు. అంతేనా? ఎందుకంటే మీరు అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే బేసికల్లీ మీరు అమ్మాయి కాబట్టి అబ్బాయికి అమ్మాయి కావాలి కదా. సో బేసిక్ గా అబ్బాయిలకి అంత రిక్వైర్మెంట్ ఏమి ఉండదు అనమాట కదా. అమ్మాయిలకి ఇన్ని రిక్వైర్మెంట్స్ కావాలి మగాళ్ళలో. పాపం మా అబ్బాయిలు జాలి పడాలి మీరు అందరూ కూడా. మీ అమ్మాయిల్లో ఏం చూస్తాం తెలుసా? అమ్మాయి అందంగా ఉందా, అమ్మాయి పద్ధతిగా ఉందా అని చూస్తాం. కానీ మీరు అబ్బాయి హైట్ ఉన్నాడా చూస్తారు. మేము అబ్బాయి బాగున్నాడా, అబ్బాయి మంచి చూసుకుంటాడా అని చూస్తాం. మీరు అందంగా ఉన్నారా చూస్తారు ఫస్ట్, మేము వాళ్ళ మనసు చూస్తాం. అవును, అదే మేము అందం చూసాం. అంటే అందం అంటే మనసులో ఉన్న అందమే, మొహంలో ఉన్న అందం కాదు. ఆబ్వియస్లీ ఫస్ట్ మీకు మనసు ఎలా తెలుస్తుంది, మొహం చూసే పడిపోతారు. మరి మీ విషయానికి వస్తే మీరు హైట్ చూసే పడిపోతారు కదా. హైట్ చూసిన తర్వాత మీరు మనసు చూస్తారు, మేము అందం చూసాక మనసు చూస్తాం, అంతే. అక్కడ హైట్, ఇక్కడ అందం, అంతే తేడా. మిగతా సేమ్ టు సేమ్ కాదు. మాటలు పడిపోయి నిన్ను సపోర్ట్ చేస్తే నేను ఒక విషయం చెప్తాను. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. సో మనసు ఎలాంటిదో ఫేస్ ని చూస్తే అర్థమైపోతుంది. చూస్తున్నాం ఫేస్, మీరు హైట్ చూస్తున్నారు. సో హైట్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పలేదు కదా ఎక్కడ కూడా. పాపం కాదు, నాకు సపోర్ట్ చెప్పి నువ్వు పులియార్ అయిపోయావు.
హారిక, అమ్మాయిల విషయానికి వస్తే ఎలాంటి క్వాలిటీస్ కోరుకుంటున్నారంటే నవ్ డేస్ నాట్ జస్ట్ హైట్ ఉండాలి, ఇది ఉండాలి కాదు, బాగా డబ్బు సంపాదించాలి, బాగా ఉన్నోడై ఉండాలి, ఒక కార్ ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలి, లైఫ్ సెటిల్మెంట్ ఉండాలి. మా కోసమే కదా కూడా దాంతో ముందు చూసుకోవాలిగా ఏం. అదే హారిక, మీరు అలాంటి క్వాలిటీస్ చూసుకుంటే ఇప్పుడు కార్ లేనోడు, బిల్డింగ్ లేనోడు అండ్ బాగా సంపాదించినోడు ఏమైపోవాలి? అదంతా ఏమొద్దులేండి, ఫస్ట్ మంచి ఉంటే చాలు. అలా అనుకుంటే ప్రతి అమ్మాయి కూడా ఎవరు అలా అనుకోరు. ఎవరు అలా అనుకోరా? సగానికి సగం పెళ్లిని పేరం దగ్గరికి వెళ్ళు, పెళ్లిని పేరా దగ్గరికి వెళ్ళు, సగానికి సగం క్వాలిటీస్ వాళ్ళు అయ్యే చెప్తున్నారు తెలుసా, పెళ్లికి కావాల్సిన అబ్బాయి క్వాలిటీస్. సో కానీ నీలాగే అందరు అమ్మాయిలు కూడా ఆలోచించి ఒక మంచి మనసున్న అబ్బాయి ఉంటే చాలు అంటే గనక లోకంలో అబ్బాయిలందరికీ పెళ్లి అయిపోతే లోకంలో అబ్బాయిలందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకు పెళ్లి కావట్లేదు. చైతు పాప ఎంతో ఫీల్ అయిపోయి సంబంధాలు రావట్లేదు, అందరు సాఫ్ట్వేర్ వాళ్ళని అడుగుతున్నారు, నా లాంటి వాళ్ళని అడగట్లేదు అని కుంగి కుసించిపోయి అడుగుతున్నారు. నా గురించి కాదు నేను మాట్లాడేది, నార్మల్ గా చూసుకుంటే గ్రాఫ్ ఎలా ఉందో తెలుసా, అమ్మాయిలకి ఎక్కువ పెళ్లి అయిపోతుంది, అబ్బాయిలకి పెళ్లి అవ్వట్లేదు అంట. 10 మంది అబ్బాయిలకి ఒక్కతే అమ్మాయి ఉంది, అందుకే అమ్మాయిలకి తొందరగా అయిపోతాయి అబ్బాయిలు. ఆ 10 మంది అబ్బాయిలు కూడా మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? బాగా ఉన్నోడిని, కారు ఉన్నోడిని, బిల్డింగ్ ఉన్నోడిని, మంచిగా సెటిల్ అయినోడిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా సెలెక్ట్ చేసుకుంటాం. నేను అడుగుతున్నాను, ఒక మంచి మనసున్న అబ్బాయి కావాలా నీకు, బాగా డబ్బున్న అబ్బాయి, సెటిల్ అయిన అబ్బాయి కావాలా పెళ్లి చేసుకోవడానికి? ఫస్ట్ మంచి ఉంటే డబ్బు అవన్నీ తర్వాత సంపాదించుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ వద్దు, నువ్వు పాయింట్ ఒకటి చెప్పు. మనసున్న అబ్బాయి కావాలా, డబ్బున్న అబ్బాయి కావాలా? మంచి అబ్బాయి కావాలి. పాయింట్ ఫిక్స్ అయిపోయింది. సో ఇందాక లోపల మనసులో ఏముందంటే బాగా ఉన్నోడే కావాలనుకుంటున్నావు, రైట్? రెండు కావాలి, రెండుంటేనే లైఫ్ బాగుంటది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ హారిక, చాలా బాగా మాట్లాడావు నువ్వు. ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్ హారిక. బాయ్ బాయ్. ఎస్, యాక్చువల్ గా ఇవాళ ఎలాంటి అబ్బాయిలకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు, ఎలాంటి అమ్మాయిలకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు, ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. అండ్ ఇందాక బిహేవియర్ విషయానికి వస్తే నాకు బాగా హ్యూమరస్ గా ఉండాలి చేతు. కామెడీ టైమే ఇంత అంత కాదు, అందరినీ నవ్విస్తూ ఉండాలి, తను నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలన్నమాట. అలాంటి హ్యూమర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే జోకులు వేస్తూ కామెడీ చేస్తూ ఉంటే వావ్ ఎంత బాగా నవ్విస్తున్నాడు అందరినీ అని నేను అట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే కమిడియన్స్ అంటే కాదని బాగా చెప్పి కాదు చేతు, ఈ మధ్య హీరోలు కూడా కామెడీ చేస్తున్నారు. అలాంటి నాట్ టాకింగ్ అబౌట్ ఓవరాల్ గా కమిడియన్స్ అంటే ద పర్సన్ హూ యాక్చువల్లీ కామిక్ ఎక్కువ ఉంటది, వాళ్ళలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటది, వాళ్ళని కమిడియన్స్ అంటారు. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీ ఇండస్ట్రీ, నార్మల్ గా అందరినీ కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాను అంతే. ఇంకా నేను కూడా కమిడియన్ అవ్వాలనుకుంటే నేను కూడా కమిడియన్ అయితే చలో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీస్ అనుకుంటున్నారు. ఫైనల్ గా అయితే నేను ఒకటి చెప్తున్నాను, చాలా మంది కూడా యూనో స్పెషల్లీ లేడీస్ విషయానికి వస్తే నేను పర్సనల్ గా చూసాను కాబట్టి చెప్తున్నాను, డబ్బు 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 అంటారు. ఓకే, డబ్బు ఉన్నోళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీరు పెళ్లి చేసుకుంటున్నారు, డబ్బు వచ్చేసింది, ఆయన డబ్బు కోసం అని చెప్పేసి పగలంటూ రాత్రంటూ కష్టపడుతూ ఉంటారు, బట్టతలు అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మా ఆయనకి పొట్టొచ్చేసింది, మా ఆయనకి బట్టతలు వచ్చేసింది, మా ఆయనతో టైం స్పెండ్ చేయట్లేదు, పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు, మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళినా ఏడుపు స్టార్ట్ చేస్తుంటారు. అరే మీరే కోరుకున్నారు కదా డబ్బు కావాలి, డబ్బు సంపాదించే పర్సన్ కావాలండి, లెట్ హిమ్ ఆయన సంపాదించండి, ఆ తర్వాత మీకు డబ్బు ఇస్తుంటారు, డబ్బుతోనే సుఖంగా బతికేయండి. అండ్ అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు ఎక్కువగా మోసం చేసే అబ్బాయిల చేతుల్లోనే పడుతున్నారు. అండ్ ఎక్కువగా కమిట్మెంట్ రిలేషన్షిప్స్, పెళ్లి అవ్వక ముందు ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో అలాంటి కమిటెడ్ రిలేషన్షిప్స్ లో అమ్మాయిలు ఎక్కువగా మోసపోతూ ఉన్నారు. సో చిన్న చిట్కా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, కమిట్మెంట్ లోపలికి ఇంకా డీప్ గా వెళ్ళబోయే ముందు అసలు అబ్బాయి నీకోసం ఏం చేస్తున్నాడు, నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడు అనేది ఒక అంచనా వేసుకోండి. మీరు కూడా తన లవ్ లో మునిగి తేలిపోకుండా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్టు లెట్ యూ బీ ద థర్డ్ ఐ. సో కొంచెం అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా ఉంటే మీ రిలేషన్షిప్ బాగుంటుంది, మీరు కమిటెడ్ మంచిగా అయిన తర్వాత పెళ్లి కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. నా విషయానికి వస్తే పాయింట్ చెప్తాను, అక్కడ పెళ్లి అయిన వాళ్ళు కానివ్వండి, పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, ఇద్దరి మధ్యన మాత్రం ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఎలాంటి రిలేషన్ అన్నా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటది, చాలా హ్యాపీగా ఉంటది. సో బీ స్ట్రాంగ్ అండ్ ఇద్దరిని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయితే ఉండి హ్యాపీగా ఉండండి. అండర్స్టాండింగ్ తో పాటు కావాల్సింది మెయిన్ ట్రస్ట్.
ట్రస్ట్ ఒక్కసారి మీరు కనుక కోల్పోతే మళ్ళీ అలాంటి ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడతాయి. కాబట్టి ట్రస్ట్ ని అలాగే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఆ బెల్లం పైన ఆ ట్రస్ట్ ని ఎప్పుడు బ్రేక్ చేసుకోకుండా చూసుకోండి. ట్రస్ట్ ఈచ్ అదర్, లవ్ ఈచ్ అదర్ అండ్ లివ్ హ్యాపీలీ. చైతు అండ్ కాజల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ మస్త్ టైం పాస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ as always say love yourself, love everyone. Don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye bye.